అబ్బాయి ఎంత అదృష్టం ఉంటే సీతారాముల కళ్యాణం చేసే అవకాశం వస్తుంది చెప్పండి. ఫైనల్గా మాకు అదృష్టం అయితే కలిగిపోయింది అనుకోండి. నిన్న వీడియోలో చెప్పాను కదా, మా డబల్ బెడ్రూమ్లో గ్రాండ్గా సీతారాముల కళ్యాణం చేసినామని. ఫైనల్గా సీతారాముల కళ్యాణం అయితే చేసేసినాం. గ్రాండ్గా మంచిగా అయితే జరిగిపోయింది. అందరూ వచ్చినారు. అందరూ పూజ అయ్యే వరకు ప్రశాంతంగా కూర్చొని పూజ కంప్లీట్ అయిన తర్వాత తినేసి వెళ్ళిపోయినారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఎట్లయితుందేమో అని కొంచెం టెన్షన్ భయం ఉండే. కానీ దేవుడు ఉన్నాడు కదా, దేవుడే వెనకాల ఉండి నడిపిస్తారు అంటారు కదా, నిజంగా దేవుడు ఉండి అన్నీ మంచిగా అయ్యేటట్టు చూసిండు. నేనైతే స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని మొక్కుకున్నాను. ఇట్లనే మమ్మల్ని హ్యాపీగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మాతో పాటు మీ అందరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా మా ఇంటి దగ్గర అయితే చెప్పొద్దు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలని ఎంతమంది వస్తారని. కానీ చాలా మంది వచ్చినారు. అందరు కూడా మంచిగా సపోర్ట్ చేసినారు అన్ని విధాలుగా. ఈ సీతారాముల కళ్యాణం మేము ఒక్కరమే చేయలేం, అందరం కలిసి చేసినాం కాబట్టి ఎంత బాగా జరిగింది. ఫైనల్గా అమ్మవారి తాళిబొట్టు అయితే అందరు మొక్కుతున్నారు. అమ్మవారికి తాళి కట్టేటప్పుడు అబ్బాయి ఎంత బాగా అనిపించిందో, ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ. మీరెందుకు కడుతున్నారు అమ్మవారికి తాళి, మీరు కట్టొద్దు, పంతులు కట్టాలని ఒక కామెంట్ పెట్టారు. నిజం చెప్పాలంటే ఈ ప్రాసెస్ ఏందో కూడా తెలియదు, పూజ ఎట్లా చేయాలో కూడా తెలియదు. పంతులు చెప్తుంటే ప్రతి ఒక్క స్టెప్ మేము ఫాలో అయ్యి పూజ అయితే చేసినాము. మేము దగ్గర పూజలు ఒక 2 గంటలు అట్లా కూర్చున్నాము. ఆ 2 గంటలు కూడా మమ్మల్ని మేము మర్చిపోయి మొత్తం పూజలు మునిగిపోయినాం. ఎంత బాగా అనిపించిందో. ప్రతి ఒక్కరు ఇది ఎక్స్పీరియన్స్ తెలుస్తూనే తెలుస్తుంది. ఈ అదృష్టం అందరికీ కలగాలి. ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి అయితే బియ్యం అయితే పోస్తున్నాము. మేము కూడా సీతారాముల్లాగా మంచిగా ఎల్లకాలం హ్యాపీగా ఉండాలని కామెంట్ చేయండి. ఇంతకీ మీ అందరికీ అడగడం మర్చిపోయినా, ఈసారి సీతారాముల కళ్యాణంకి పోయిరా లేదా కింద కామెంట్ చేయండి. పోతే ఏ సీతారాముల కళ్యాణం అంటే ఏ ఏరియాలో వెళ్ళిరో కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మా ఇంటి దగ్గర సెలబ్రేషన్ ఇంతటితో అవ్వలేదు, ఇంకా చాలా మస్తు ఎంజాయ్ చేసినాము. ప్రతిదీ షార్ట్ వీడియోలో చూపించాను కాబట్టి నేను లాంగ్ వీడియో అయితే చూసినాను. లాంగ్ వీడియోలో ఒక్కసారి చెక్ చేయండి, ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. Thank you so much for watching guys. Bye bye.